ఆ పీడీఎఫ్ పేపర్లు పక్కన పెట్టండి, ఆ వాట్సాప్ ఎడిషన్లు షట్ డౌన్ చేయండి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రింట్ మీడియా అంటే జనానికి ఏవగింపు కలుగుతున్న రోజుల్లోనూ కొన్ని పత్రికలను పాఠకులు ఖచ్చితంగా చూస్తారు. అది వారికి అలవాటుగా మారింది. మరి గతంలో ఆ పత్రికలను కొనుగోలు చేసి చదివేవారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పత్రికలు వెబ్ ఎడిషన్లు రన్ చేస్తున్న తర్వాత ఖచ్చితంగా వాటిని చూస్తారు. అలాంటి పత్రికల్లో ఆంధ్రజ్యోతి కూడా ఉంటుంది. అయితే మిగతా పత్రికలకు ఆంధ్రజ్యోతికి తేడా ఏంటంటే ఫస్ట్ పేజీ ప్రియారిటీ అంశాలు బాగుంటాయి. చంద్రబాబు విషయాన్ని మినహాయిస్తే మిగతా అన్నింట్లో ఆ పత్రికకు వంక పెట్టలేం. తనదైన శైలిలో రోజు నిప్పులు మండుస్తుంది. ఎక్స్క్లూజివ్ కథనాలు అయితే దుమ్ము రేపుతుంది. ఇవాటికి సూపర్ లీడ్ లేదా ఇంట్రో అనేవి ఆ పేపర్లోనే కనిపిస్తున్నాయి. తిగుళ్ల కృష్ణమూర్తి నమస్తే తెలంగాణ ఎడిటర్ గా వెళ్లిపోయిన తర్వాత వక్కలంక రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈనాడు నుంచి రాహుల్ వచ్చారు. దత్తారాం ఖత్రి కూడా ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యారు. సో ఏ లెక్కన చూసుకున్నా సెంట్రల్ డెస్క్ లో పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయి. అంటే పేపర్ విషయంలో 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ పెద్ద తలకాయలు పేపర్ ను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అంతేకాదు రేవంత్ రెడ్డికి ప్రియారిటీ ఇచ్చే క్రమంలో వత్తులను కూడా మర్చిపోతున్నట్టున్నారు. ఈ రోజు ఫస్ట్ పేజీలో తెలంగాణ ఎడిషన్ కు సంబంధించి విన్నపాలు వినవలే అంటూ ఒక బాక్స్ ఐటెం వాడారు. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి షాను రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఆ ఇద్దరి మధ్య జరిగిన చర్చకు సంబంధించి ఒక వార్త ఇచ్చారు. అయితే ఈ వార్తకు సంబంధించి 2వ డెక్ లో ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి అని పేర్కొన్నారు. అయితే ఇందులో దృశ్యాలో టావత్తు ఎగరగొట్టారు. ఫలితంగా అది దృశ్య అయిపోయింది. ఇది ఎవరి దృష్టి లోపం వల్ల జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే తప్పుగా పబ్లిష్ అయింది. సాధారణంగా మెయిన్ ఎడిషన్ లో తప్పులు ఉండకూడదు అంటారు. అందుకే సెంట్రల్ డెస్క్ లో సఫిషియంట్ గా మ్యాన్ పవర్ ఉండేలా చూసుకుంటారు. అంతేకాకుండా వీలైన ఎక్కువ మంది పేజీ డిజైనర్ కూడా అందుబాటులో ఉంచుకుంటారు. కానీ అన్ని రకాలుగా ఉన్నప్పటికీ తప్పు జరిగిపోయిందంటే మామూలు నిర్లక్ష్యం కాదు. పైగా ఇన్నర్ పేజీల్లో తప్పులు దొరలాయంటే ఏదో ఒక కారణాన్ని సర్ది చెప్పుకోవచ్చు. కానీ అలాంటిది ఫస్ట్ పేజీలో బ్యానర్ కింద బాక్స్ ఐటెంలో తప్పు దొరలడం అంటే మామూలు విషయం కాదు. సెంట్రల్ డెస్క్ లో ప్రూఫ్ రీడింగ్ అనేది జరగడం లేదా, లేక రేవంత్ రెడ్డి ఎలాగో మనవాడే కాబట్టి తప్పులు కాస్తాడులే అనే ధైర్యమా? ఏది ఏమైతేనేమి ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీని గతంలో మాదిరిగా పట్టించుకోవడం లేదని, గతంలో మాదిరిగా రాధాకృష్ణ రాత్రి 1 గంట వరకు ఉండడం లేదని తప్పులు దొరలడాన్ని బట్టి తెలుస్తూనే ఉంది. మాది దమ్మున్న పత్రిక అని చెప్పే ఆ యాజమాన్యం ఇలాంటి తప్పులను ఎలా కప్పిపుచ్చుతుంది? దాన్ని ఎలా సమర్థించుకుంటుంది? నిప్పులు చిమ్మే విధంగా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ను బర్తరఫ్ చేసేదాకా తీసుకెళ్లిన ఆంధ్రజ్యోతి చివరికి ఎలా అయిపోయింది పాపం.